వెల్కమ్ టు ఐ5 మీడియా. అమరావతి మెడికల్ కాలేజీల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల ముందే వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మెడికల్ కాలేజీలపై అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకుండా వాస్తవాలు వినడానికి వైసీపీ నాయకులు ధైర్యం చేస్తారా అని ప్రశ్నించారు. లేదా గతంలో అసలు పేరు ఊరు తెలియని మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా బహిరంగ సవాలు ఏ వేదిక నుంచైనా మెడికల్ కాలేజీల గురించి చర్చకు వస్తే ఎందుకు వాటిని పీపీపీ మోడ్ లో పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడిని వస్తా కావాలంటే మీ పార్టీ నుంచి 10 మంది 100 మంది రాండి, 100 మంది కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మేము పీపీపీ మోడ్ లోకి వాళ్ళ మెడికల్ కాలేజీలను తీసుకెళ్లాం? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి దానికి నబార్డు కింద కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కానీ లేదా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ 8,500 కోట్ల రుణ రూపంలో ఇవ్వడానికి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా అరకొరగా సగం బిల్డింగ్లు కట్టి ఆ 5 కాలేజీలు మొదలు పెట్టే 6వ కాలేజీ మేము వచ్చే నాటికి దాన్ని పూర్తి చేసి పాడేరు పూర్తి చేశాం. ఇక మిగతా కాలేజీల గురించి మేము వచ్చిన కొత్తల్లో ఈ కాలేజీ ప్రారంభం కోసం ఎన్ఎంసీ నుంచి ఇన్స్పెక్షన్ వచ్చింది, ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత కాలేజీ చూశారు, చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమి మదనపల్లి కాలేజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 కోట్లు అయితే పెట్టిన ఖర్చు ఎంత అయ్యా 5 ఏళ్లలో అంటే 44,16,000. 44 కోట్ల 16 లక్షలు. 44 కోట్ల పెట్టాల్సిన ఖర్చు 500 కోట్లు అయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని నిద్రపోయి కేవలం 44 కోట్ల 16 లక్షలు పెట్టి ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తి కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? మీరు చెప్పండి. దాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉందా? మీరు ఒక ఇల్లు కట్టున్నారనుకోండి, 3 బెడ్రూమ్ ఇల్లు కట్టున్నారనుకోండి, పునాది వేస్తే ఇల్లు పూర్తయినట్ట, గోడలు లేకపోతే ఇల్లు పూర్తయినట్ట, సీలింగ్ వేస్తే ఇల్లు పూర్తయినట్ట. ఇవేమి చేయలే. పునాదులు వేశాడు, గోడలు లేపాడు. ఒక్క పులివెందుల కాలేజీ మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 300 కోట్లు ఖర్చు పెట్టుకుని పులివెందుల్లో మంచిగా హాస్పిటల్ మంచిగా కాలేజీ కట్టుకున్నారు. కానీ ఆడపిల్లలు ఉండడానికి, మగపిల్లలు చదువుకునే పిల్లలు ఉండడానికి హాస్టళ్లను పూర్తి చేయలే. మీరు నీ సొంత నియోజకవర్గంలోనే పులివెందుల్లోనే అంత ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలకి ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత దీంట్లో చాలా కొరతలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఫ్యాకల్టీ 5 సంవత్సరాలకి ఈ వైద్య విద్య అనేది మామూలుగా బీకామ్ బిఏ లాగా కాదు. వైద్య విద్య చాలా క్లిష్టమైన విద్య. కానీ నేర్పించాలంటే దానికి చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉండాలి.